సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నెరమెటలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో రైతు మేళా ఘనంగా ప్రారంభమైంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయిల్ ఫామ్ సాగు ప్రాముఖ్యతపైన విస్తృత అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగుతో పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్ఫూర్తి అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల గాలిలో పెరిగిన తేమ శాతం ఈ సాగుకు అనుకూలంగా మారిందని వివరించారు. 2021లో కేసీఆర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల 300 కోట్లతోటి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని, దీనివల్ల సుమారు 2000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం మారిన మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించడం అభినందనీయమన్నారు. మన జిల్లాలో కూడా నా జిల్లాలో కూడా ఏపించమంట. కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విఘ్నత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు, కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో, మీరు కూర్చోండి. ఏ రమేష్ నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో, ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి, ప్రోగ్రామ్ మనది, దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి, మేమున్నా, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి అంటున్నా. కూర్చోరా, కూర్చోండి అవునా, ప్లీజ్. గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి, మీరు కూడా వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక ఉండండి, కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు, నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటకు పోయారు, నకరాలు చేస్తారు. కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తావు లేదు. రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట, ఆయిల్ పామ్ తోటలోనే రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే 6 గంటలకు లేచి వారితో పాటు తోటంతా తిరిగి అన్ని విషయాలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. అసలు రైతులు ఇంత ఆదాయం కలిగిన పంట మా ప్రాంతంలో ఎందుకు పండడం లేదు సిద్దిపేటలో అని చెప్పి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఊరంతా తిరిగితే మంచి బంగ్లాలు, ఇంటి ముందు కారు, మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఊర్లో ఒక పల్లెటూరులో అద్భుతమైనటువంటి భవనాలు చూసిన తర్వాత అరే మా రైతాంగానికి ఇలాంటి పంట ఎందుకు రావద్దు, మా ప్రాంతంలో మా రైతుల బతుకులు ఎందుకు మారద్దు అని నాకు అక్కడ స్ఫూర్తి కలిగింది. నా రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ కార్యక్రమం కోసమే. నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. 45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా
మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మంత్రి మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో అన్న తెలంగాణలో మనం ఆయిల్ ఫామ్ వేయాలి, ఈ వరి పంట, మిర్చి పంట, పత్తి పంట వల్ల మన రైతులు నష్టపోతున్నారు, అకాల వర్షాలు కావచ్చు, కోతులు కావచ్చు, కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మన రైతును మనం రక్షించుకోలేకపోతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి ఆనాడు పర్మిషన్ తెచ్చి అన్ని జిల్లాలకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్కు సిద్దిపేట ప్రాంతము, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పెట్టడానికి మీ శాస్త్రవేత్తలు పంపండి, మా ఏరియా సూట్ అవుద్దా కాదా అని చెప్పి లెటర్ రాయించాం. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి ఇక్కడ ఆయిల్ పామ్ పెడితే పంట బండదు, రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి, ఎందుకు అంటే గాలిలో తేమ శాతం లేదు. గాలిలో తేమ ఉంటేనే ఆయిల్ పామ్ పండుతుంది.